తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవం కొండగట్టు అంజన్న దేవాలయం ఎప్పుడో వెనకట కట్టిన దేవాలయం ఇప్పటికీ అట్లనే ఉంది. అందులో ఎలాంటి మార్పు లేదు. దాదాపు దశాబ్దాలుగా మాస్టర్ ప్లాన్ మీద చర్చ జరుగుతా ఉన్నది తప్పే 20 ఏళ్ల నుంచి మాస్టర్ ప్లాన్ ప్రభుత్వాలు మారుతున్నాయి, అధికారులు మారుతా ఉన్నారు, నాయకులు మారుతా ఉన్నారు, కానీ కొండగట్టు అంజన్న మాస్టర్ ప్లాన్ మాత్రం అమల్లోకి రావట్లేదు. ఇంత పెద్ద ఆలయం, ఇంత పెద్ద ప్రాశస్త్యం ఉన్నటువంటి ఈ టెంపుల్లో కనీసం వసతులు లేవు. భక్తులు ఉండడానికి వసతులు కావచ్చు, అట్లాగే తాగునీటి సమస్యలు కావచ్చు, మిగతా సమస్యలు కావచ్చు, ఎక్కడికక్కడ సమస్యలు ఎట్లే ఉన్నాయి. నాయకులు మారుతున్నారు, ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ సమస్యలు తీరట్లేదు. తాజాగా కొండగట్టు అంజన్న అభివృద్ధికి సంబంధించి, ఆలయ అభివృద్ధికి సంబంధించి ఒక అడుగు ముందుకు పడింది. అది మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే కాదు. ఏపీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధి కోసం ఆలయంలో ధర్మశాల కట్టడానికి టీటీడీ ద్వారా నిధులు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. నిజానికి టీటీడీ కూడా 35 కోట్లకు పైగా నిధులు మంజూరు చేసింది. ఆ నిధులతో కొండగట్టు అంజన్న ఆలయంలో ఒక ధర్మశాల నిర్మించబోతా ఉన్నారు. ధర్మశాల నిర్మించడానికి ఆ నిధులు మంజూరు కావడానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణే కారణమని చెప్పవచ్చు. ఈయన కొండగట్టు అంజన్న స్వామి ఆలయాన్ని దర్శించుకున్నప్పుడు